హే ఎవ్రీవన్. మీరు గనక 2025లో అంటే ఈ ఇయర్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయబోతున్నట్టయితే, నేనిప్పుడు చెప్పబోయే ఈ జాబ్ ఆపర్చునిటీ చాలా లైక్ ఎ గుడ్ స్టార్ట్ అనుకోవచ్చు మీకు ఐటీ కెరియర్‌లో. కంపెనీ వచ్చేసి మీకు ల్యూమెల్ టెక్నాలజీస్ వచ్చి రియాక్ట్‌లో మీకు జిఎస్ ఫండమెంటల్స్ వచ్చుండాలి. రియాక్ట్ కూడా వచ్చుండాలి. ఓకే. లైక్ ఎ మోడరేట్ లెవెల్‌లో అట్‌లీస్ట్. సో, అండ్ అలాంగ్ విత్ ఆబ్వియస్లీ హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, అజాక్స్, యాంగులర్ వీటిని కూడా బేసిక్ లెవెల్ వచ్చుంటే సరిపోద్దనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో మీరు ఫస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందనమాట. సో, వీళ్ళు మోస్ట్‌లీ చూసేదులకి యాటిట్యూడ్ ఓకేనా. అంటే సో, హౌ యూ బిహేవ్ అనేది వాళ్ళ ఎన్విరాన్మెంట్‌కి మీరు ఫిట్ అవుతారా లేదనేది మెయిన్ థింగ్ ఇక్కడ. సో, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ ఎస్పెషల్లీ ఓకేనా. సో, దిస్ ఈజ్ అబౌట్ లైక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో, ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ వెళ్ళుంటాయి. సో, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆబ్వియస్లీ వన్స్ యూ గాట్ షార్ట్ లిస్టెడ్ అనుకోండి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వస్తుంది. ఓకే. ఇంకా స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.